ఉంగుటూరు మండలం పెదవటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఏపీ ప్రభుత్వ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ గదులను దాత వేగే లక్ష్మీ శ్రీనివాసరావు 31.16 లక్షల రూపాయలతో నిర్మించి పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారని అన్నారు. చదువుకునే సమయంలోనే సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను సరిగ్గా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు చెప్పారు. ఈ పాఠశాలలో చదివిన చాలా మంది మంచి స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. పాఠశాలకు సహాయం చేసిన దాతను అభినందించిన ఎమ్మెల్యే మరింత మంది ఇలాగే ముందుకు రావాలని కోరారు. ఇలాగే కేసరపల్లి సచివాలయం 2లో హెచ్సిఎల్ ఫౌండేషన్ సహకారంతో త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. 21 లక్షల రూపాయలు పెట్టి 2 క్లాస్ రూములు విరాళం ఇచ్చిన దాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పరోపకారం ఏదో శరీరం అని ఎంతో కొంత చేస్తే వాళ్ళు డెఫినెట్ గా అభినందనలు తప్పని అంతకని ఏం తెలియజేయలేం. కాబట్టి థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డోనర్ హూ డొనేటెడ్ టు ది స్కూల్. అలాగే ఈ స్కూల్లో చదువుకున్న రుణం వాళ్ళు తీర్చుకున్నారు. మిగతా అందరూ రుణాలు తీర్చుకోలేరు. కొంతమంది మాత్రమే దేవుడు అదృష్టం ఇస్తాడు. ఏ స్కూల్లో అయితే చదువుకున్నారో ఆ స్కూల్కి ఏదైనా చేయాలన్న తలంపు ఇది పెద్ద త్యాగం కూడా అని నేను అనుకోవట్లా. వాళ్ళు బాధ్యతగా చేశారని బలంగా నమ్ముతున్నా. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, ఈ గ్రామంలో ఎంఎన్కే రోడ్డుకి 2,70 లక్షలు కానీ, మిగతా ఈ లోకల్లో చిన్న చిన్న రోడ్లకు 14 లక్షలు కానీ, 94 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు ఆర్ఎన్బి రోడ్డు నుంచి కోఆపరేటివ్ బ్యాంక్ వరకు కానీ, ఈ రోడ్డు కానీ ఎన్నికల ముందు నేను జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ గారు మేము వచ్చినప్పుడు చాలా హృదయ విదారక సంఘటన. ఆ పాప మాట్లాడింది ఇందాక పైన వీడియో కూడా చూసా. అంటే పిల్లలు వెళ్ళటం కూడా చాలా ఇబ్బంది పడతాం వెళ్ళిన పరిస్థితి మీడియా సోదరు మీకు కూడా తెలియదు కదా. కొన్ని సంవత్సరాల పాటు స్కూల్ పిల్లల రోడ్డును కూడా వదిలేయటం బాధాకరం. నాకు అధికారం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు వేస్తానని చెప్పా. ఆ మాట మీదే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నిధుల చూసుకుని వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది.